ఎట్లా ఉన్నది ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నారు, ఎట్లా జరుగుతుంది ప్రచారం? లాస్ట్ ఒక 10 months బ్యాక్ ఒక ఎమ్మెల్సీకి పోటీ చేసిన. బీఆర్ఎస్ పార్టీని బాగా లేపుతున్నారు, బాగా జాకిలు పెట్టి లేపుతున్నారు, కేటీఆర్ని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ. బ్రదర్, నేను బీఆర్ఎస్ పైన దాదాపు 179 కేసులు వేసిన. బక్కా జడ్సన్ ఎమ్మెల్సీ బరిలో ఉన్నాడు కాబట్టి బీఆర్ఎస్ పోటీ చేస్తలేదా మీకు సపోర్ట్ చేయనికే? నాకు సపోర్ట్ చేసే తప్పేమున్నది, చేయొచ్చు. బీఆర్ఎస్ శ్రేణులంతా మీకే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారా ఇండైరెక్ట్గా? అందుకే బరిలో ఉంచలేదా బీఆర్ఎస్ పార్టీ? నేను ఒక పార్టీ కాదు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉంది నాకు. అంటే కుమ్మక్క పేరా రేవంత్ రెడ్డి మీరా కృష్ణారెడ్డి? ఇలా ఈస్ట్ ఇండియా కంపెనీ అంటావు, సిబిఐ రాగానే జైలుకు పోతా అంటావు, తీసుకుపోయి నువ్వు మళ్ళీ బరికిస్తావు. బక్క జడ్సన్ బీఆర్ఎస్తో ఉందంటావు, నువ్వు దేంతో ఉన్నావు? ఆయన కవిత ఇద్దరు పార్ట్నర్సేనా అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో చాలా బాగున్నారు, ఉందా రిలేషన్ మంచిగా ఉందా? పిసిసి గానికి వాడుకున్నాడు. నాకు ఆయన మీద ఫస్ట్కెళ్ళి అనుమానమైన క్యారెక్టర్ పైన దానిపైన. తీన్మార్ మల్లన్న కూడా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు చాలా రోజుల నుంచి. ఆయనకు షోకాజ్ నోటీస్ ఇవ్వనికే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ పిసిసి చీఫ్ కానీ చాలా ఆలోచించారు. కానీ మీరు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి మిమ్మల్ని సస్పెండ్ చేశారు. కులం పేరు పైన మతం పేరు మీద రాజకీయాలు చేస్తారు. అందులో ఇప్పుడు మీరు అన్న వ్యక్తి కూడా ముందుకు తీన్మార్ మల్లన్న నడిపించేది మొత్తం రేవంత్ రెడ్డి. మొత్తం రేవంత్ రెడ్డి. ఆయన తిప్పిస్తున్నట్టు అంటున్నావు కదా, ఆయన ఏమన్నాడు? మన ఆయన పోలీస్ పట్టాలి పాత రికార్డులో పోండి, నేను చెప్పినట్టు నడుమన్నాడు. ఈయన ఎమ్మెల్సీ టికెట్ ఇయనికైనా పార్టీకే సస్పెండ్ చేసి. తీన్మార్ మల్లన్న కంటే చాలా సీనియర్ కాంగ్రెస్ పార్టీలో. రేవంత్ రెడ్డి కంటే సీనియర్. రేవంత్ రెడ్డి కంటే సీనియర్. అదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. మీరు ఎందుకు అడగలేదు టికెట్? అప్పుడు అడిగిరా? అడగక ముందే సస్పెండ్ చేసిన. సస్పెండ్ చేసినందుకు ఏం అడగద్దు, మీకు టికెట్ ఇవ్వాల్సి వస్తాయని చెప్పి సస్పెండ్ చేసిన అంతే. కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత వస్తుందని రేవంత్ రెడ్డికి తెలియదా? ఈ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, వాళ్ళకి సమాచారం ఉండదా? సిండికేట్ ప్రభుత్వం నడుస్తాను, నడిచే సిండికేట్ ప్రభుత్వం, అందులో అందరూ ఉంటారు. అంటే సిండికేట్ అంటే బండి సంజయ్ 12,000 కోట్ల GST ఎగ్గొట్టిండు. దీని గురించి మాట్లాడమని బీజేపీ ఆఫీస్కు పోయి ఇచ్చిన. ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు, ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను చెప్తున్నా కదా, ఇయాటి వరకు మేఘా కృష్ణారెడ్డి దొంగ, మేఘా కృష్ణారెడ్డి తెలంగాణ దోసుకున్నాడు అని చెప్పి బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని ఎందుకన్నా? సరే, ఇంత సిండికేట్ నడుస్తుంది, దాదాపు అన్ని పార్టీలు ఒకటైపోయినాయి అని చెప్పేసి మీరే అంటున్నారు. మీరేమో మొత్తం తెల్లారులేసనేమో మొత్తం పేపర్ పట్టుకొని ప్రతి ఒక్కరిని విమర్శిస్తున్నారు. మీకు భయం అనిపిస్తలేదా మరి? బ్రదర్, నేను ప్రాణాలకు తెగించి నేను కొట్టాడుతాను. 1200 మంది చచ్చిపోయింది ఇప్పటికీ. నేను 1201వ మందికి మనిషి కావచ్చు. మంచిగా కాంగ్రెస్ పార్టీలు అట్నే కొనసాగుంటే హ్యాపీగా ఉంటా కదా ఫ్యామిలీ. హ్యాపీగా ఉంటే 1200 మంది ఎందుకు చచ్చిపోయినరా? 1200 మంది ఎందుకు తిన్నరా కదా? ఇంత కష్టం ఎందుకు మీకు బ్రదర్? 1200 మంది ఎందుకు చచ్చిపోయినా అంటున్నా. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ మంచి బడాబాబులకు డబ్బున్నటువంటి వ్యక్తులకు టికెట్ ఇస్తుంది. నిలబడ్డలంతా వ్యాపారవేత్తలే, ఎవరి కోట్లు తక్కువ లేదు. ఓటర్లను ప్రభావితం చేసేటువంటి వ్యక్తులు ఇవాళ పోటీ చేస్తున్నారు. దాన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు? బ్రదర్, వ్యక్తులు పోటీ చేస్తారు, పైసలు పోటీ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ కాదన్నారు. కాదు. ఎట్లా కాదు? ఎట్లా కాదు చెప్తాను. ఈరోజు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళందరూ తెల్ల రేషన్ కార్డులు అప్లై చేస్తున్నారు. వాళ్ళ ఏం పని బాగున్నావా అని బుద్ధం మీద చేయేస్తారు, కానీ పని చేయరు. అర్థమైందా? కరీంనగర్ కాంగ్రెస్ కార్యకర్తలకు పైరవ్ చేసుకునే అవకాశం బ్రదర్, పైరవ్ అనేది కాదు బ్రదర్. కాంగ్రెస్ కార్యకర్త అంటే ఎప్పుడు కూడా సంపాదన కోసం ఆశపడదు, గౌరవం కోసం, గుర్తింపు కోసం ఆశపడదు. నరేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు అంటే కాంగ్రెస్ పార్టీ మీద టికెట్ అమ్ముకుందా లేకపోతే ఆయన డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడా? ఆయనని కాదు, మీరు బీజేపీ క్యాండిడేట్ అయినా. సరే, మీరు ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ ఏమి ఇచ్చింది మీకు? నాకు ఆల్రెడీ నా మీద డేగా కన్ను ఉంటుంది. నా ఫోన్లు ట్యాపింగ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. 45 ఫోన్లలో ట్యాపింగ్ నడుస్తుంది, నా ఫోన్ కూడా ట్యాపింగ్. జడ్సన్ కొనే ముల్లే ఎవరి దగ్గర లేదు తెలంగాణలో. నేను అమ్ముడు పోతే బ్రదర్, కేటీఆర్తో నేను అమ్ముడు పోతా, మేఘా కృష్ణారెడ్డితో అమ్ముడు పోతా. కాళేశ్వరం ఫైల్ ఉంది నాది హైకోర్టులో. బ్రదర్, రేవంత్ రెడ్డి అప్రోచ్ అయ్యిండు, నేను రూలింగ్ గవర్నమెంట్తో అమ్ముడు పోతా బ్రదర్. ఆఫర్ చేసే ప్రయత్నం చేసిరా? ఈ తెలంగాణలో ఒక లెక్క ఉన్నది, నేను ఎవ్వరికి సరెండర్ అయినా 100 కోట్లకు తక్కువ కౌంట్ ఉండదు. ఎవ్వరికి సరెండర్ అయినా 100 కోట్లకు తక్కువ ఫైన్ నా దగ్గర లేనే లేదు, అన్నీ అబోవ్ 100 crores. ఈ చిల్ల రేటుకి ఒక సెల్ ఫోన్కు ఒక ఆమె ఇంటర్వ్యూలు అడుగుతా, సెల్ ఫోను, టీవీ. నా అకౌంట్ నెంబర్ నీకే ఇచ్చేస్తా. ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ చేస్తే సాయంత్రం వరకు ₹1 కోటి వస్తాయి. ఇది ఇలాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు ఇన్ఛార్జ్ అయ్యారు.
తెలంగాణకు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఏమైనా పిలుస్తుంది వచ్చేసేయండి నేను చూసుకుంటాను మీకు న్యాయం చేస్తాను రేపు ఆమె పోయినాక మళ్ళీ దొంగ వస్తేనే బయటికి పోవన్నా విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV.